అపవాదిని జయించినట్లే. ఎందుకంటే మనం మోకాళ్ళుని వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా కదులుతాడు. ఇక దేవుడు కదిలి మన పక్షాన్ని వస్తే ఇంకా సాతాను గాడికి ఎక్కడ ఉంటుంది అవకాశం? తన్నులు పడతాయి ఇక వాడికి. కాబట్టి ఇక వాడు మన మీద జయం పొందజాలడు. కానీ మనకి తరచు ఎదురయ్యే శోధన ఇదే. ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది కానీ తర్వాత చేద్దాం అన్న దానిలో చాలా దూరం అయిపోతాం ప్రార్థనా జీవితానికి. ఎంతమందికి ఉంది గ్రహింపు? నేను సైతం ఇందులో మినహాయింపు ఏం కాదు. నేనేదో పెద్ద ఇదే మీకేదో బోధ చేస్తున్నట్టుగా ఏం కాదు. అన్నీ చెబుతా, మన కథ కూడా చెబుతా. నేను కూడా అలా డిస్టర్బ్ అయ్యా కొన్నిసార్లు. ప్రార్థన తర్వాత చేద్దాం, ముందు ఈ హడావుడు ఉందిగా దీన్ని వైనం చేసుకొని ప్రశాంతంగా చేద్దాం అనుకొని సాయంత్రం దాకా ప్రార్థన చేయలే. మరి సైతానుగా నన్ను మోసం చేశావు లూసిఫర్ గాని, మళ్ళీ పోయి దేవుని పాదాలు పట్టుకొని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ఇంకెట్లా జరగకూడదని జాగ్రత్తలు చేసుకుంటాం. తర్వాత వాడు చెయ్యొద్దు అన్నాడు, అసలు బాప్తీసం కూడా పొందొద్దు అన్నాడు. అన్నాడు అసలు పొందాల్సిందే. అమ్మో ఎట్లా రక్షణ పొందకపోతే ఎట్లా అంటాడు. పొందమని చెప్పాడు కదా అనిపిస్తుంది మనకి. కానీ ఏమంటాడు తెలుసా? ఇప్పుడు కాదులే తర్వాత అంటాడు. ఈ తర్వాతలోనే ఉంది ఉండాల్సిన డేంజర్ అంతా. మారు మనసు పొందుదామంటే పొందుతావు, తప్పకుండా పొందాలి. అమ్మ పొందకపోతే ఎట్లా? తర్వాత పొందుతుంది. బాప్తీసం పొందుతుంది, పొందకపోతే ఎట్లా? భలే పనేనే, తర్వాత పొందుతుంది. దేవుని సేవ చేయాలి, దేవుని కోసం బతకపోతే లోకం కోసం బతుకుతావేంది? బతకాల్సిందే, తర్వాత చేద్దు కానీ. ఫలానోడికి సువార్త చెప్పాలా, చెప్పకపోతే ఎట్లా? నీ సహోదరుని రక్షించొద్దు, చెప్పాల్సిందే, తర్వాత చేద్దు కానీ. వాక్యం చదవాలి, వాక్యం మరి ఖడ్గం చదవకపోతే ఎట్లా? చదవాల్సిందే. కానీ ఇప్పుడు ఇవన్నీ బిజీ ఉన్నాయి, తర్వాత చదువుతూ కానీ. ప్రార్థన తర్వాత చేద్దు కానీ. ఈ విధంగా ఈ తర్వాత అనే మాటతో మనల్ని వైనం చేస్తాడన్నమాట వాడు. కాబట్టి ఈ తర్వాత అనే మాట పొరపాటును కూడా రానియొద్దు, దాన్ని తొక్కేసేయండి ముందు. కొన్నిసార్లు కొన్ని పనులు చెబుతా మా వాళ్ళకి నేను, తప్పకుండా చేద్దామన్నా రేపు చేద్దాం అంటారు.